హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను కొత్త రెసిపీతో వచ్చాను. పూల్ మఖానా మసాలా కర్రీ. ముందుగా పూల్ మఖానా తీసుకున్నాను, నూనెలో ఫ్రై చేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి జీడిపప్పు తీసుకుంటున్నా. జీడిపప్పు కూడా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా, 2 మిరపకాయలు తీసుకున్నా, 3 టమాటాలు తీసుకున్నా. ఇవి కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం నెయ్యి యాడ్ చేశాను. పూల్ మఖానా ఇంకా జీడిపప్పును బౌల్లో కలెక్ట్ చేసుకొని మళ్ళీ బౌల్లోకి ఉల్లిగడ్డ ఇంకా మిరపకాయ యాడ్ చేసుకుంటున్నా. కొంచెం నూనె యాడ్ చేసుకున్నా. కాస్త అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఇందులో కొంచెం కొబ్బరి, 2 యాలకులు, లవంగాలు, మిరియాలు, టమాటా ముక్కలు, ఇదంతా గ్రేవీ కోసం. 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేస్తున్నాను. టమాటా బాగా ఉడికింది. సో ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు కమ్మని మీగడ పెరుగు యాడ్ చేస్తున్నాను. జార్లోకి తీసుకున్నాను. చిటికెడు పసుపు వేసుకోవాలి. జీలకర్ర పొడి ఇంకా కారం కలిపి మిక్స్ చేసుకున్నాను. ఆ పౌడర్ని వేస్తున్నాను. నేను రైస్లోకి వాడుతున్నాను కాబట్టి కారం వేస్తున్నాను. రైస్లో కాకుండా చపాతీలకు ఏది ఉంటే కారం అవసరం లేదు. అది కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేయాలి, మాడకూడదు. మసాలా మాడకూడదు. ఇది కాస్త ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోకి గ్రేవీ తీసుకోవాలి. గ్రేవీ తీసుకొని ఇది ఖచ్చితంగా 12 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు చిన్న సెగ పైన ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా. ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. సరిగ్గా 15 నిమిషాలకు కొంచెం నూనె రిలీజ్ చేస్తుంది. సో మసాలా కర్రీ రెడీ అయినట్టు. ఇప్పుడు ఇందులోకి పూల్ మఖానా ఇంకా కాజుది యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర వేస్తున్నాను. ఇది మంచిగా కలుపుకొని 2 స్పూన్స్ అంతా నెయ్యి యాడ్ చేస్తున్నాను. 2 మినిట్స్ మాత్రమే బాయిల్ చేయాలి, లేకపోతే పూల్ మఖానా మెత్తగా అయిపోతుంది. 2 మినిట్స్ మరిగించిన తర్వాత 2 నిమిషాలకు పూల్ మఖానా కర్రీ ఇలా వచ్చింది. ఆఫ్ చేస్తున్నాను.